కింగ్డమ్లో ఒక భాగం కాబట్టి సో మోనార్క్ ప్రభుత్వం కాబట్టి మోనార్క్ అగెన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే ఆ మోనార్క్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ప్రేరేపితం చేస్తే అప్పుడుకి వీలుగా పెట్టుకున్న ఆ చట్టం కింద 1922 మార్చ్ ఐ థింక్ అరౌండ్ 20th or 21st మహాత్మా గాంధీ గారిని 124A చట్టం కింద బ్రిటిష్ పరిపాలకులు అరెస్ట్ చేసి 6 సంవత్సరాల శిక్ష విధించారు. కానీ 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఆయన చేస్తున్న ఆ శాంతియుతంగానే ఆయన చేస్తున్న జైల్లోనే ఆయన చేస్తున్న నిరసనలకు భయపడి ఇటు బయటకన్నా జైల్లో ఉంటేనే ఇబ్బంది ఎక్కువగా ఉందని చెప్పి వారిని వదిలివేయటం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అంత బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంత మోనార్క్స్ కూడా గాంధీ గారిని ఎప్పుడు కొట్ల. ఇది 124A కేసు పెట్టి నాయన ఫాలో ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే అందుకు 124A కేసు పెట్టి గాంధీ గారు ఒంటి మీద చేయాల ఈ నా కొడుకులు, సారీ టు యూజ్ ద రాంగ్ వర్డ్, ఈ నా కొడుకులు ఎవరో మీకు అందరికీ తెలుసు. నన్ను 124A కేసు గాంధీ గారి మీద కేసు పెట్టిన 99 సంవత్సరాల తర్వాత అంటే 100వ సంవత్సరంలో నామే పెట్టారు కేసు. అది అప్పుడు గాంధీ గారి మీద పెట్టారు. ఆ తర్వాత మధ్యలో రియల్ టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద పెట్టుకున్నారు, అది వేరు. ఒక రాజకీయ నాయకుడి మీద, ఒక పొలిటీషియన్ మీద, ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీద సెడిషన్ కేసు పెట్టింది ఈ పనికి మాలిన దరిద్రులే. అది 99 సంవత్సరాల తర్వాత 100వ సంవత్సరంలో గాంధీ గారి మీద సెడిషన్ కేసు 124A రాజద్రోహం కేసు పెట్టిన 100వ సంవత్సరంలో నన్ను ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వ పెద్దలు మోనార్క్ కంటే దారుణంగా ఒక చెత్త కేసు ఒకటి పెట్టి నా కొడుకులు, అగైన్ సారీ టు యూజ్ ద వర్డ్ కానీ తప్పట్లా, పెట్టి నన్ను చెత్త కింద కొట్టి ఆల్మోస్ట్ చంపాలని చూసి తర్వాత జైల్లో చంపాలని చూస్తే నేను ఓ మహానుభావుడు దయ వలన బయటపడ్డా. అంటే కంపారిజన్లో నేను చెప్పేది బ్రిటిష్ వాడు చాలా నయ్యం. ఇక్కడున్న పనికి మాలిన ప్రభుత్వం కన్నా ఈ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నాకు వచ్చిన స్మృతులువి. ఈ దిక్కుమాలిన దరిద్రపు ప్రభుత్వం కన్నా బ్రిటిష్ వాడి ప్రభుత్వం 100 రెట్లు నయం. అటువంటి బ్రిటిష్ మీదే మనం పోరాడి మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమానికి పిలిపించి అది ఇంతింత అది పెరిగి మరి ప్రజలందరూ మద్దతుతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. చక్కటి ప్రభుత్వాలే వచ్చినాయి. కేంద్రంలో అద్భుతమైన ప్రభుత్వమే ఉంది. కానీ ఒక రాష్ట్రంలో ఇంత దారుణమైన అంటే ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి దాని ఎదురుగుండా బాక్సింగ్ రింగులు పెట్టి గుద్దించి తన్నించి ఆనందించే వికృత స్వరూపులు, కన్న తల్లిని కన్న చెల్లిని కూడా తోడపుట్టిన చెల్లిని దరిద్రంగా ట్రీట్ చేసి బంధువులచే సంహరింప చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేతల్ని మనం